అయితే అనుమతులు ఒక చోట, అక్రమంగా ఇసుకను తరలిస్తున్నది మరొక చోట అని చెప్పేసి ఇదంతా తెలిసి కూడా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని చెప్పేసి బీఎస్పీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం దాసర్లపల్లి సమీపంలో ఉన్నటువంటి దుందుబి నదిలో అక్రమంగా ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నప్పటికీ ఎవరు కూడా పట్టించుకోవటం లేదని చెప్పేసి ఈరోజు బీఎస్పీ నేతలు అక్రమంగా ఇసుకను తరలించకపోతున్నటువంటి దుందుబి నదిని పరిశీలించినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ ఉన్నటువంటి అధికారులను నిలదీయడంతో పాటు స్థానికంగా ఎంఆర్ఓను కూడా కలిసి వినతిపత్రం అందజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో అనుమతిలో ఉన్న రీచ్ వద్దనే ఇసుకను తరలించకపోవాలని, అక్రమంగా దుందుబి నదిలో తరలించకపోతే చూస్తూ సహించేది లేదని చెప్పేసి కూడా బీఎస్పీ నేతలు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామంలో గత నెల రోజుల నుంచి కూడా ఏఈఓ లీవ్లో ఉండడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఈరోజు కల్వకుర్తిలోని ఏఓ కార్యాలయం వద్దకు రైతులతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా వెళ్ళి అక్కడ కార్యాలయం వద్దకు వెళ్ళగా కార్యాలయం ఉదయం నుంచి కూడా చాలా సేపటి వరకు కూడా కార్యాలయం ఓపెన్ కాకపోవడంతో వాళ్ళు కాసేపు అక్కడనే ఉండి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. తర్నికల్ గ్రామంలో ఏఈఓ లేక అనేక రైతులకు సమస్యలు వస్తున్నాయని చెప్పేసి ఇటు సమస్యను నివృత్తి చేసేందుకు వెంటనే ఏఈఓను నియమించాలని చెప్పేసి కూడా రైతులతో పాటు బీఆర్ఎస్ నేతలు ఏఓకు వినతి పత్రం ఇచ్చి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తిలో సేవ్ గచ్చుబావి పేరుట గత 10 రోజుల నుంచి కూడా యువకులు చేస్తున్నటువంటి శ్రమదానం ఒక ఉద్యమంలా ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. ఈ యువకులకు ఎంతో మంది ప్రోత్సాహాన్ని కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. పట్టణంలోని ఇప్పటికే డాక్టర్లతో పాటు స్వర్ణకార సంఘం, చేయూత ఫౌండేషన్తో పాటు పలువురు కూడా అక్కడికి వచ్చేసి యువకులు చేస్తున్నటువంటి శ్రమదానాన్ని అభినందించడమే కాకుండా వాళ్ళు కూడా కాసేపు శ్రమదానం చేసి గచ్చుబావి శుభ్రతకై, అభివృద్ధికై కూడా తోడ్పాటును అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో పాటుగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు కూడా యంత్రాలతో గచ్చుబావిని శుభ్రం చేసే విధంగా ఈరోజు యంత్రాలు కూడా గచ్చుబావి వద్దకు తీసుకొచ్చి అక్కడ వాటిని ఫిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరి రేపటి నుంచి యంత్రాల సహాయంతో కూడా అక్కడ గచ్చుబావి శుభ్రత జరిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా యువకులు మాత్రం ప్రతినిత్యం కూడా ఉదయం 1 గంట సేపు అక్కడ శ్రమదానం చేసి గచ్చుబావి అభివృద్ధికై నిరంతరం కృషి చేయడమే కాకుండా పలువురు దాతలు కూడా గచ్చుబావి అభివృద్ధి కోసం సహకరిస్తామని చెప్పేసి కొంతమంది సహకరించడంతో పాటు రాబోయే రోజుల్లో అభివృద్ధికై యువత చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తున్నటువంటి పరిస్థితి కల్వకుర్తి గచ్చుబావి వద్ద కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేట మండలం పల్కపల్లి గ్రామానికి చెందిన మధు అనే యువకుడు గంజాయికి బానిసై డబ్బులు పెట్టి అధిక ధరలకు కొనలేక గంజాయి మొక్కలను తన ఇంటిలోని పెరట్లో కొన్ని మొక్కలను పెంచి వాటిని ద్వారా గంజాయి సేవిస్తున్నాడన్న పక్కా సమాచారంతో అచ్చంపేట పోలీసులు మధు ఇంటి వద్ద పరిశీలించి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని ఆ యువకుని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. కొత్తగా చూసినట్టయితే కొంతకాలంగా కూడా ఆ యువకుడు గంజాయికి బానిస అయ్యాడని చెప్పేసి బానిస కావడంతో పాటు అధిక ధరలు వెచ్చించి కొనలేక సొంతంగా ఇంటి వద్దనే గంజాయి మొక్కలు పెంచడం గమనించినటువంటి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు అచ్చంపేట పోలీసులు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది.